అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు విజయశాంత వెంకటలక్ష్మి మాట్లాడుతూ గతంలో 42 రోజుల సమ్మె చేయడం జరిగిందని, అప్పుడు సాధించుకున్న కొన్ని వేతనాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా నేటికి కూడా గతంలో ఇచ్చిన జీవోలు అమలు చేయకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1,50,000 రూపాయలను 1,00,000 రూపాయలు చేయడాన్ని తప్పుపడుతూ నిరసన చేయడం జరుగుతుందని, వివిధ రకాల యాప్లను కలిపి ఒక యాప్ కింద పెట్టి మెరుగైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, దానికి తగ్గ డేటాను కూడా ప్రభుత్వం మాకు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. అనంతరం పిఠాపురం స్థానిక ఎంఆర్ఓకు సమస్యలతో కూడుకున్న వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు విజయశాంత, బి వెంకటలక్ష్మి, ప్రజావాణి, యేసు నాగపద్మ, వై దుర్గభవాని, జే పద్మ, అరుణ, భారతి, సిఐటియు నాయకులు కె చిన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేసి అంగన్వాడీలు ఇవాళ బ్లాక్ డేగా ఒకటి నిర్ణయించుకొని ఇవాళ మేము బ్లాక్ డే జరుపుకున్నాము. అయితే ఇవాళ ఏంటంటే మాకు ఎఫ్ఆర్ఎస్ లబ్ధిదారులకి మాకు ఎఫ్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. తర్వాత ఏమో మాకు 5G ఫోన్లు ఇవ్వాలి. అన్ని యాప్లను కలిపి ఒక యాప్గా నిర్ణయించాలి. తర్వాత మాకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి. మాకు 2014 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి. నెరవేర్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. తర్వాత మేము ఎంతో కష్టపడి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకి ఎఫ్ఆర్ఎస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల మేము ఏం చేస్తామంటే ఫోన్లు కూడా ఆఫీస్కి ఇచ్చేస్తాము. ఆఫీస్కి ఇచ్చేసిన తర్వాత కూడా మమ్మల్ని పైనుంచి కొంచెం ఒత్తిడి జరుగుతుంది, ఫోన్లు పట్టుకెళ్ళిపోయి మీ వర్క్ చేయాలనేసి. అయినప్పటికీ కూడా మేము మొత్తం అంగన్వాడీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లన్నీ ఇచ్చేసి మాకు 5G ఫోన్లు ఇస్తేనే మేము వర్క్ చేస్తాము, యాప్లన్నీ కలిపి ఒక యాప్గా ఇస్తేనే మేము చేస్తామనేసి మేము అధికారులకి చెప్పి ఉన్నాము. తర్వాత ప్రభుత్వానికి కూడా చెప్పి ఉన్నాము. తర్వాత మా వేతనాలు 26,000 ఇచ్చేంత వరకు మేము పోరాడతాము. మేము 42 రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని మేము అంగన్వాడీ యూనియన్గా సిఐటి అనుబంధ సంబంధంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆగస్టు 21 బ్లాక్ డే సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు పిఠాపురం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సిఐటిగా మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి. గత ప్రభుత్వం ఏం చేసిందంటే 42 రోజులు వీళ్ళ చేత సమ్మె చేయించడం జరిగింది. దాని ప్రభావం గతం ప్రభుత్వం మీద పడింది అని మేము చెబుతా ఉన్నాం. అయితే వీళ్ళు చేస్తున్న పోరాట క్రమంలో 42 రోజులు వ్యవధి లోపల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం గారు వచ్చి మీరు చేస్తున్న పోరాటానికి న్యాయమైన సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. అలాగే మేము అధికారంలోకి వస్తే మాత్రం మీ సమస్యల మీద దృష్టి పెడతాం, మీకు ఎంత వేతనం కావాలో అది మేము వచ్చే విధంగా మా అధికారం వస్తే చర్యలు చేపడతామని చెప్పేసి ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే సుమారు 15 నెలలు కావస్తున్నా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వీళ్ళ సమస్యగానే ఉన్నదే తప్ప నేటికి కూడా వాళ్ళ గ్రాడ్యుయేటీ కానీ అలాగే వీళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా ఇవ్వడం లేదు. అలాగే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క పిల్లలకి కొన్ని పోషక పదార్థాలు ఇస్తుంటారు. ఆ ఇచ్చే క్రమంలో ఒక ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళకు కూడా సెల్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం. మీరు ఇచ్చిన సెల్లో ఇప్పటికి పాడైపోయినాయి, గత ప్రభుత్వం ఇచ్చిన సెల్లో పాడైపోయినాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్త సెల్ ఫోన్లు, అదే బాగా ఫీచర్ ఉన్న సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి మీరు ఏదైతే యాప్లు తీయాలో పిల్లల తల్లిదండ్రుల ఫోటోలు తీయాలని తీస్తారని చెప్తా ఉన్నాం. వీళ్ళకి ఇచ్చేదేమో నెలకి 2GB డేటా ఇస్తారు. 2GB నెలకి మారుమూల ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తే 2GB డేటా ఎలా సరిపోతుందని చెప్పేసి ఒకసారి మీరు ఆలోచన చేయాలని మేము చెబుతా ఉన్నాం. అయితే గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం 1,20,000 ఉంటే అది 20,000 తగ్గించారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. వీళ్ళ పనికి సమాన వేతనం 24,000 రూపాయలు నెలకి ఇవ్వాలి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ పిల్లలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి, ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.